మన కూతుర్లు ఎంత ధైర్యవంతులో తెలుస్తోందా జానకి. ఇప్పుడు వాడిని తీసుకురావాలి, నా చేతులతో వాడికి శిక్ష వేస్తాను అని రఘురామ్, జానకి, ఆద్య రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇద్దరు గుమ్మం దగ్గర నిలబడి వీళ్ళ మాటలు విని, చూసావా మన గురించి వాళ్ళు ఎంత గొప్పగా అనుకుంటున్నారో, ఇప్పుడు చూడు వాళ్ళని తీసుకురాలేదని తెలిస్తే ఏమవుతుందో బాధపడతారు అని రామలక్ష్మి అంటే, ఒక పని చేద్దాం రామా అని ఆద్య ఏదో ఒక ప్లాన్ చెప్తోంది. ఇక ఇద్దరు కూడా లోపలికి రాగానే, ఏంటమ్మా మీరే వచ్చారు, ఎక్కడ వాడు అని రఘురామ్ అడుగుతూ ఉంటే, నేను ఎంత చెప్పినా విన్నావా, చూడు ఇప్పుడు నాన్నకి ఏం సమాధానం చెప్పాలని రామలక్ష్మి అంటుంది. ఏమైంది అని రఘురామ్ అడగటంతో, నేను వాణ్ణి పట్టుకు వస్తూ ఉన్నానా, అప్పుడు ఆద్య ఇంటికి తీసుకువెళ్తే పెద్దనాన్న వీడికి శిక్ష వేస్తాడు, కోపంతో చంపేస్తాడు, అప్పుడు పెద్దనాన్నకి శిక్ష పడితే ఎలా, అందుకే నేనే వీడికి శిక్ష వేస్తానని 4 తగిలించి వాణ్ణి వదిలేసింది, ఎంత చెప్పినా వినలేదు అని రామలక్ష్మి చెప్తోంది. ఏంటమ్మా ఆద్య ఎందుకు అలా చేశావు, నేను పంచాయతీలో నిలబెట్టి అందరి ముందు వాడికి శిక్ష వేస్తాను కదా, ఇంకెప్పుడు వాడు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటాడు, అనవసరంగా వదిలేశావు అని రఘురామ్ అంటే, అవును పిల్లలైనా మీకు మీరే ఇలా నిర్ణయం తీసుకుంటే ఎలా ఆద్య, పెద్దలు మాకు గౌరవం ఇవ్వక్కర్లేదా, నువ్వే ఎలా శిక్ష వేసేస్తావు అని జానకి కూడా మందలిస్తూ ఉంటుంది. అంటే అది కాదు పెద్దమ్మ, నేను గట్టిగానే వార్నింగ్ ఇచ్చి పంపించానులే, ఇంకెప్పుడు నా జోలికి రాడు అని ఆద్య చెప్తోంది. అసలు ఇంతకీ ఎవరు వాడు అని రఘురామ్ అడగటంతో, అది అతను పక్కూరతను ఎవరో తెలీదు అని ఆద్య కవర్ చేసేస్తుంది. సరే జాగ్రత్తగా ఉండండి అని రఘురామ్ జానకి చెప్తారు. చారుకి కళ్ళు వస్తే నాకు అంతే చాలు, గార్డియన్గా నేను అన్ని సంతకాలు చేసేశాను అని శివరాం చెప్పటంతో, చారు ఆస్తి రాయించుకుందన్న నిజం పార్వతికి అర్థమైపోతుంది. ఎంత పని చేశారు, అసలు బుద్ధుందా, అడిగితే సంతకాలు పెట్టేయటమేనా అంటూ ఆస్తి రాయించేసిన విషయం శివరాంకి నిజం చెప్పకుండా చారు కోసం పార్వతి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక ప్రమీల ఇంటికి రావటంతో, నీ వల్లే ఇదంతా జరిగింది, నన్ను తగలకు, అసలు నువ్వు ఉద్యోగం మానేయాలని మొక్కుకోవడానికే నేను గుడికి వెళ్ళాను, ఇలా జరిగిందని ప్రమీల అంటే, అసలు మీరు మొక్కుకోవడానికి గుడికి వెళ్తే కొండ మీద నుండి ఎలా పడిపోయారు అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. అవునమ్మా నేను కూడా ఇందాకటి నుంచి అదే అడగాలనుకుంటున్నాను అని శౌర్య అంటాడు. కొండ మీద ఉన్న దేవతని నేరుగా కలవాలనుకుందేమో శౌర్య, అందుకే ఇలా చేసినట్లు ఉంది అని రవీంద్ర అంటాడు. ఇంతకీ ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను, అత్తయ్యకి సేవలు చేయాలి, నువ్వు ఉద్యోగం మానేసి సేవలు చెయ్యి అని అస్మిత చెప్తోంది. అవును నాకు నువ్వే సేవలు చేయాలి కాబట్టి ఉద్యోగం మానేసేయి అని ప్రమీల కూడా అడగటంతో, లేదు నేను మీకందరికీ పనులు చేసి పెట్టి నేను ఉద్యోగానికి వెళ్తాను, అక్కడ మా ఊరి గుడిలో చాలా ప్రాబ్లం ఉంది, నేను ఒక ఆఫీసర్గా నా బాధ్యతల్ని నెరవేర్చాలి, ఇంట్లో కోడలుగా కూడా బాధ్యతల్ని నెరవేరుస్తాను, ఎంత కష్టమైనా పర్వాలేదు, నేనైతే ఉద్యోగం మానేయనని రామలక్ష్మి కరాఖండిగా చెప్పేయటంతో ఛ అంటూ అస్మిత, ప్రమీల బాధపడుతూ ఉంటారు. తర్వాత రామలక్ష్మి సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటే, రౌడీలు కాషాయ వస్త్రాల్లో స్వామీజీలుగా వచ్చి సీసీటీవీ కెమెరాలని పగలగొడుతూ ఉంటారు. శౌర్య నిద్రపోతూ ఉండటంతో రామలక్ష్మి ఒంటరిగా గుడి దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తుంది. మరి రామలక్ష్మి ప్రమాదంలో పడితే శౌర్య ఎలా కాపాడతాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.